అడుగుతున్నా, మా తమ్ముళ్ళు తెలుగుదేశం నాయకుల గురించి కూడా అడుగుతున్నా. అంటే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో వారే నాకు దగ్గరగా ఉంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సమయంలో మీరు కూడా ఆలోచించాల్సింది, అక్కడ ఎవరైనా నిలబడినప్పుడు బంధువనో స్నేహితుడనో మా ఊరుడనో మా కులవాడు అనుకుంటే మాత్రం కొంపగూలుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అందరిని అడిగేది, ఏకపక్షంగా మీరు ఆలోచించాలి, మంచికి సహకరించాలి, మంచిని కోరుకోవాలి, మంచి సంకల్పం చేయాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. నేను ఒక సుపరిపాలన ఇస్తా, అందరి వాడిగా ఉంటా, అందరికీ న్యాయం చేస్తా. అదే సమయంలో మీ అందరి ఆశీస్సులు మాకుండాలని, ఎన్డీఏకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూశాను, చాలా ఆనందంగా ఉంది, కడుపు నిండిపోయింది, ఒక ధైర్యం వచ్చింది. కొండరైనా బద్దలు చేస్తాననే ధైర్యంతో నేను ముందుకు పోతున్నాను. ఈరోజు అసెంబ్లీ ఉంది, కానీ సమయం మించిపోతుంది. అందుకే వచ్చా, వెలుగొండ చూసా, అర్థం చేసుకున్నా. నేను ప్రారంభించిన వెలుగొండ మళ్ళీ జాతికి అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా. నేను చేసేది నేను చేస్తా, మీరేం చేస్తారో. ప్రతి ఒక్కరూ ఒక ఏజెంట్గా అభివృద్ధికి తయారు కావాలి, రాష్ట్రం కోసం తయారు కావాలి. ప్రతి ఇంట్లో ఒకరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సమాజం కోసం మీరు కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. అప్పుడే మనందరికి వస్తుంది. ఇప్పుడే మార్కాపురం ఇళ్ళైతే వెలుగొండ ప్రాజెక్టుకి మంచి దేశీ ప్రాజెక్టు కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది అందరిలో రావాలి.